ఒక పెద్ద పెను తుఫాను హౌస్లో నుండి బయటకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. నేను అనలేదు, హౌస్ మేట్స్ మాట. నామినేషన్స్లో పస లేదు. తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట. అలా ఉంది. నాగమణికంట నువ్వు ఆ మాట చెప్పకూడదయ్యా. అమ్మా యష్మి, నువ్వు కూడా ఆగవు కదా. కానీ మొత్తానికి జీరోని హీరో చేసేస్తున్నారు మీరే. ఓ మై ప్రేరణ లాజిక్తో కొట్టింది, నోరు ముయించేసింది. పృథ్వీ అగ్రెసివ్ నుండి ఇంటెలిజెంట్గా మారిపోతున్నాడు. ఎలా చూడండి. మొత్తానికి 6 నామినేట్ అయ్యారు. ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 30 గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మండే అనమాట. మండే నైట్ నామినేషన్స్ డే, ఒక వార్ డే. బట్ ఏమైందంటే నిన్న నామినేషన్స్ నాకు పెద్దగా అంటే జుజుబీలా అనిపించింది. పెద్ద పస ఉన్నట్టు అనిపించలేదు, పెద్దగా వార్ జరిగినట్టు అనిపించలేదు. బికాజ్ నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయిన పాయింట్స్ని ఎక్కువ మంది మెన్షన్ చేసి కొట్టుకుంటూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఒకటే పాయింట్ని తీసి ప్రతి ఒక్కడు కూడా వచ్చి నువ్వు అది చేయలేదు, నువ్వు అది చేయలేదు, రిపీట్ అవుతూ ఒకే పాయింట్ని 10 మంది రిపీట్ చేస్తుంటే చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది ఆడియన్స్కి. సో కొత్తదనం ఏమీ లేదు. ఒక ఫన్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు కోప్పడినా తిట్టుకున్నా, సోనియా ఉన్నప్పుడు కొంచెం ఈ నామినేషన్స్ ఫైట్ కొంచెం బాగుండేదబ్బా. బికాజ్ హౌస్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఒక విలన్ ఉండాలి. ఎవరినైతే మనం జనం మొత్తం హేట్ చేస్తారో, ఆడియన్స్ కావచ్చు, సినిమాలో వ్యక్తులు కావచ్చు, ఒక హేట్రెడ్ సంపాదించుకున్న పర్సన్ ఉంటేనే, ఒక విలన్, ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటేనే ఆపోజిట్లో హీరోలు ఎలివేట్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైందంటే విలన్స్ మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతే స్ట్రాంగ్ హీరోస్ ఎవరు స్ట్రాంగ్ అనేది మనకి తెలియదు అనమాట. సో వెనెవర్ నెక్స్ట్ టైం కనుక ఒకవేళ మీకు విలన్ కనుక నామినేషన్స్లో కనిపిస్తే విలన్స్ని సేవ్ చేయండి. బికాజ్ విలన్స్ అవసరం, హీరోస్ కావాలంటే, హీరోని ఎలివేట్ చేయాలంటే విలన్ అవసరం. అండ్ మనకు కూడా ఆ హోరాహోరీ యుద్ధాలు, ఆ గొడవలు, ఈ ఫన్ ఫ్యాక్ట్ అంతా మనం మిస్ అయిపోతున్నాం ఆడియన్స్గా. సో నెక్స్ట్ టైం ఆడియన్స్కి చెప్తున్నాను అనమాట, ఈసారి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఏమవుతుందో తెలీదు. సో ఎప్పుడైనా మీకు విలన్, ఒక స్ట్రాంగ్ విలన్స్లా కనిపించిన వాళ్ళని మాత్రం సేవ్ చేస్తూ రండి. చూద్దాం అసలు ఏమవుతుంది, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. సో నిన్న ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక మాట, అదే సోనియా ఎలిమినేట్ అయింది కదా మొన్న. సోనియా ఎలిమినేట్ అవ్వగానే విష్ణుప్రియ అండ్ ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. సో విష్ణుప్రియ అందనమాట, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది హౌస్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి. వెంటనే ప్రేరణ కూడా ఒక మాట అంది, నిఖిల్ 4 వీక్స్ తర్వాత ఫస్ట్ టైం, అంటే ఈ 4 వీక్స్లో నిఖిల్ ఎప్పుడు మాట్లాడలేదంట ప్రేరణతో. సోనియా వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాడంట. సో బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా సోనియానే బిలీవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి ఇంత చెప్పి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సోనియా అంటే తప్పుగా కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ విష్ణుప్రియకి కోపం ఎక్కడంటే పృథ్వీ దగ్గరికి పాపం ప్రశాంతంగా ఎప్పటివరకు ఆమె వెళ్ళలేకపోయిందంట. బట్ ఇప్పుడు సోనియా లేదు కాబట్టి ఇంతకుముందు హార్ట్ఫుల్గా అదే దాన్ని ఏమంటారు, మనస్ఫూర్తిగా వెళ్ళలేకపోయింది, కొంచెం భయపడుతూ ఉంది. బట్ ఇప్పుడైతే మాత్రం పీస్ఫుల్గా వెళ్ళొచ్చు, ఎవరు అడ్డు పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఎక్కువగా మాట్లాడుకోవడానికి, వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఉంటుంది కాబట్టి విష్ణుప్రియకి ఒక విలన్, విష్ణుప్రియ లైఫ్లో విలన్ వెళ్ళిపోయింది అనమాట. సో అది జరిగింది అయితే. సో అది అయిపోయిన తర్వాత ఈరోజు భీమ్లా నాయక్ సాంగ్ వేశాడు మార్నింగ్, అదే నిన్న నైట్ ఎపిసోడ్లో భీమ్లా నాయక్ సాంగ్ వచ్చింది వాళ్ళని నిద్ర లేపడానికి. సో నబీల్ నాకు ఫన్నీగా అనిపించింది, ఎందుకంటే లుంగి కట్టుకుని ఉన్నాడు. ఎలాగో ఆ లుంగి కట్టుకుని ఇంకా భీమ్లా నాయక్ అని చెప్పి డ్యాన్స్ చేస్తూ వార్నింగ్, మణికంఠ జైల్లో ఉన్న మణికంఠను వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు అనమాట. సో మణికంఠని జైల్లో పెట్టారు ఆల్రెడీ, మొన్న ఎపిసోడ్లో మనం చూసాం కదా. సో ఆ జైల్లో ఉన్న మణికంఠకి భీమ్లా నాయక్ సినిమాలో వార్నింగ్ ఇచ్చినట్టు ఆ లుంగి కట్టుకుని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. సో ఇదంతా ఫన్ ఫ్యాక్ట్ ఎలా జరిగిందనమాట. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మణికంఠని జైలు సమయం గడువు పూర్తయింది కాబట్టి ఇంకా బయటకు వచ్చేయాలని చెప్పి బిగ్ బాస్ ఆదేశించారు. సో మణికంఠ ఎప్పుడైతే జైల్లోంచి బయటకు వస్తున్నాడో అందరూ వచ్చేసి అన్నొచ్చిండు అని చెప్పి ఎత్తుకుని ఒక రౌడీ షీటర్ బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సరదాగా ఫన్ కోసం క్రియేట్ చేశారనమాట. డాన్ మణికంఠ, డాన్ మనీ వస్తున్నాడని చెప్పి కొంచెం హడావిడి చేశారు.
సో బట్ నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే మణికంఠని పాపం అందరూ టార్గెట్ చేసేస్తున్నారు, మణికంఠని ఏమో పాపం తోసేస్తున్నారు, మణికంఠని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మణికంఠ అమాయకుడు అని ఫీల్ అవుతున్న ఆడియన్స్కి చెప్తున్నాను క్లియర్గా, మణికంఠ మీద ఎవ్వరికి హేట్రెడ్ అయితే కనిపించట్లేదు. మణికంఠని శత్రువుగా ఫీల్ అయ్యేంత సీన్ అయితే ఎవ్వరికీ లేదు. మణికంఠని జస్ట్ ఒక నార్మల్గానే చూస్తున్నారు అందరూ. పెద్ద శత్రువుగా వాళ్ళ లైఫ్లో పెద్ద విలన్ లాగా అయితే ఎవరు చూడట్లేదు. అందుకే నిన్న అందరూ కూడా తను జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ వచ్చారు, అందరూ వచ్చి నవ్వుతూ లోపలికి పంపించారు. మళ్ళీ అందరూ కూడా బయటకు వచ్చిన వెంటనే ఎత్తుకుని ఎగరేసి డ్యాన్స్లు వేసి హడావిడి చేశారు. సో మణికంఠ మీద అయితే శత్రుత్వం ఎవ్వరికీ లేదు. బట్ ఏంటంటే మణికంఠ నిజంగానే అతని ఆట తీరు బాగోలేదు. మనకేదో అనుకుంటున్నాం కానీ బికాస్ తను శక్తి లేకపోయినా మేధాశక్తి మెంటల్లీ స్ట్రాంగ్ కాకపోయినా ఫిజికల్లీ స్ట్రాంగ్ కాకపోయినా తన మాటల మీద నిలబడి ఉంటే చాలా బాగుండేది. బట్ ఫ్లిప్ అవుతూ ఉన్నాడు అనమాట, అటు ఇటు ఫ్లిప్ అవుతూ ఉంటాడు తన మాటల్లో. మొన్నే మనం నాగార్జున గారు చూపించారు వీడియో కూడా. తను ఫస్ట్ ఏమన్నాడంటే లేదు నేను సాక్రిఫైస్ చేసుకోలేదు, వాళ్ళే తోసేసారు అన్నట్టు చెప్పాడు వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ముందే నేను సాక్రిఫైస్ చేస్తాను, మీరు వెళ్ళండి, నేను తప్పుకుంటాను అని చెప్పాడు అనమాట. అదే మన టాస్క్స్లో ఇది మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే టాస్క్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్లో నేను తప్పుకుంటాను, వాలంటరీగా నేను సాక్రిఫైస్ చేస్తానని తనే చెప్పాడు, తన నోటితో తనే చెప్పాడు. మళ్ళీ తనే సాక్రిఫైస్ చేశాడా అంటే లేదు వాళ్ళే తీసేశారు అన్నట్టు బయట హౌస్ ముందు చెప్పాడు. వాళ్ళ క్లాన్లో ఒకలాగా బయట ఒకలాగా. సో అది క్లియర్గా విజువల్ ఉంది, మనం ఆడియన్స్ చూసాం. అండ్ నాగార్జున గారు కూడా క్లియర్గా చూపించి నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, 2 మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టే చూపిస్తున్నారు. సార్ నేను మర్చిపోయాను సార్, కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్, క్లారిటీ లేదు సార్, ఇన్ని కబుర్లు చెప్తున్నాడు. సో అందుకని నామినేషన్స్లో ఎవరైనా నామినేట్ చేయడం అంటే అతను ఆట బాగోలేదు, అతను ఫ్లిప్ అవుతున్నాడు, వర్డ్స్ క్లారిటీ లేదు, క్లారిటీ లేకపోయినా డిఫెండ్ చేసేసుకుంటూ ఉంటాడు. దాని గురించి చాలామంది నామినేట్ చేస్తూ ఉంటారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు. మణికంఠని అయితే ఎవరు హేట్ చేసేసి కార్నర్లోకి తోసేయట్లేదు. బయట ఆడియన్స్ మాత్రం ఎవరైనా మణికంఠని పాపం సింపతి, మణికంఠని టాప్ 5కి పంపించాలి, మణికంఠే విన్నర్ అని చెప్పి ఫీల్ అవుతున్నారంటే మీరు గొర్రెలు అని అర్థం. ఆడియన్స్కి చెప్తున్నా డైరెక్ట్. సో నెక్స్ట్ నామినేషన్స్ గురించి వెళ్ళిపోదాం. నామినేషన్స్ గురించి వెళ్తే నామినేషన్స్ అయితే ముందే మాట్లాడుకున్నాం కదా, పెద్ద ఏమీ లేదు అసలు. పెద్ద ఇంట్రెస్టింగ్గా కిక్ ఇచ్చే నామినేషన్స్ అయితే ఏమీ లేవు. అంత పెద్ద థింగ్ ఏం లేదు. ఒకటే థింగ్ ఏంటంటే మన ఎప్పుడు హైపర్ అవని ఆదిత్య ఓం గారు కొంచెం హడావుడి చేశారనమాట. ఏం చేశారంటే నిన్న ఆదిత్య ఓం గారిని ప్రేరణ చాలా లాజికల్గా అంటే స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగింది. చాలా మంచి పాయింట్ పట్టుకుంది ప్రేరణ. ఏమందంటే మీరు ఎప్పుడైనా ఎవరినైనా నామినేట్ చేస్తుంటే ముందు వాళ్ళని చాలా కర్రా విరగదు పాము చావదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆదిత్య ఓం. అందరినీ బిస్కెట్లు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నామినేట్ చేసినా ప్యార్సే ఇస్తున్నాను, ప్రేమతో ఇస్తున్నాను, నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఎందుకు ఇన్ని కబుర్లు చెప్పడం. పాయింట్ చెప్తాడు, దాని ముందు అతని గురించి పొగడి మళ్ళీ ప్రేమతో ఇస్తున్నాను, ప్యార్తో ఇస్తున్నాను, లవ్ యూ సో మచ్ అని ఎలా ముద్దు పెట్టి ఇంత హడావుడు ఎందుకు. డైరెక్ట్ పాయింట్ చెప్తే పాయింట్ వింటాడు అవతలవాడు. ఆ పాయింట్ చెప్పకుండా ఈ నామినేట్ చేస్తే నామినేషన్ అంతా వేస్ట్ కింద లెక్క. అదే మాట ప్రేరణ చెప్పిందనమాట. ఒక 10 పొగడ్తలు పొగిడి 11వ పాయింట్ని మీరు నామినేషన్ పాయింట్ చెప్తారు. సో ఈ 10 పాయింట్లో ఆ 11వ పాయింట్ మర్జ్ అయిపోయి పోతుంది. స్ట్రైట్గా నామినేషన్ పాయింట్ ఏంటనేది అవతల వాడికి అర్థం కావట్లేదు. సో ఇలాంటి నామినేషన్స్ ఇవ్వకండి అని చెప్పి ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ పట్టుకుంది. దానికి ఒక్కసారే అంటే ఎప్పుడు హైపర్ అవ్వని ఆదిత్యం ఏదో హైపర్ అయిపోయి ఏదో చేసేయాలని ఫస్ట్ నుంచి చెప్తున్నప్పుడే అని వింటూ ఏదో ఒక్కసారి పూనకం తెచ్చుకున్నాడు. పూనకం తెచ్చుకుని ఇంకా లేచి వెళ్ళి అక్కడ ఫైర్లో చేయి పెట్టి లాగేసి ఇది నా కాన్ఫిడెన్స్ అన్నాడు అనమాట. అంటే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఏదో చేయిపోయి ఏదో అయిందని ఏదో అడావిడి చేసి ఆ చెయ్యి పెట్టి ఫైర్లో ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్దాం అనుకున్నాడు. బిగ్ బాస్ మాత్రం బండ బూతులు తిట్టాడు. ఆల్మోస్ట్ బూతులు మీన్స్ ఏంటి ఒళ్ళు బలిసిందా అన్నట్టు మాట్లాడాడు బిగ్ బాస్. ఇలాంటి పనులు బయట ఏమన్నా చేసుకోండి, బిగ్ బాస్ హౌస్లో కాదు. బికాస్ ఇప్పుడు అతని చేతికి ఏమైనా ఖాళీ ఏదన్నా అయితే దాన్ని చూసి బయట జనాలు అందరూ బిగ్ బాస్ మీద కోర్టులో కేసులు వేస్తారు. ఏంటి ఒక రియాలిటీ షో పేరు చెప్పి చేతులు కాల్చుకునేలా మనుషులు గాయపడేలా చేస్తున్నారని చెప్పి కేసులు ఎవడొకడు వేస్తాడు. ఒక మనిషి చెయ్యి కాల్చుకున్నాడు బికాజ్ ఇది ఎంటర్టైన్ చేయకూడదు. రేపొద్దున ఇప్పుడు చెయ్యి ఇలా కాలింది, రేపొద్దున ఇంకొంచెం శృతి మించితే ఇంకొంచెం కాలుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి మనిషికి ఏదన్నా అయితే వచ్చి బిగ్ బాస్నే కదా క్వశ్చన్ చేసేది. అందరూ బిగ్ బాస్ సెట్స్ మీదే పడతారు. వెంటనే మీడియా ఏంటి, మనుషులు ఏంటి, అందరూ బిగ్ బాస్ అవసరమా అని చెప్పి పంపిస్తారు. అవసరమైతే కోర్టులో కేసులు కూడా వేస్తారు, నోటీసులు కూడా పంపుతారు.
అంత డేంజర్ ఉంది కాబట్టి బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, కొంచెం కుదురుగా ఉండండి, ఒళ్ళు బలిసిందా అన్నట్టు మాట్లాడాడు అనమాట బిగ్ బాస్. చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఒక స్వీట్ వార్నింగ్ కాదు అది, స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడనమాట, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అని చెప్పి. సో ఆదిత్యం పాపం ఏదో హీరో అయిపోదాం లాగి ఒక్కసారి అంటే అటెన్షన్ కొట్టేద్దుడు, ఒకవేళ అంటే అతను కొంచెం కోపం వచ్చింది ఇలాంటి మాటలు అంటున్నందుకు. కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది మీకు అని ప్రేరణ మెన్షన్ చేసింది అనమాట. బికాజ్ కాన్ఫిడెన్స్ ఉంటే కాన్ఫిడెంట్గా నామినేట్ చేయాలి అవతల వ్యక్తిని, అతనితో శత్రుత్వం వస్తుంది తర్వాత అని భయపడకుండా కాన్ఫిడెంట్గా పాయింట్ చెప్పి ఇది నా పాయింట్, ఇది నా లాజిక్ అని డిఫెండ్ చేసుకో అని చెప్పి డిఫెండ్ చేసుకుని, అవతల వాడు డిఫెండ్ చేసుకునే టైం కూడా ఇవ్వడు, ఎందుకంటే ఈయన డిఫెండ్ చేయలేడు. సో ఏం చేస్తాడంటే అవతల వాడు ఏం డిఫెండ్ చేసినా ప్యార్ చేస్తున్నాం అని చెప్పి నామినేట్ చేసేస్తూ ఉంటాడు. సో దాని గురించి ప్రేరణ అయితే చాలా, ప్రేరణ ఈరోజు 2 నామినేషన్స్ చేసింది, 2 నామినేషన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది అనమాట. సో ఇంకో నామినేషన్ గురించి మాట్లాడే ముందు, ప్రేరణ చేసిన ఇంకొక నామినేషన్ గురించి మాట్లాడే ముందు మణికంఠ గురించి మాట్లాడాలి. ఈరోజు అందరూ నాగమణికంఠ మీదే పడ్డారు, నామినేట్ చేశారు. ఎందుకంటే అదే విషయం, తను సాక్రిఫైస్ చేశాడు. ఓకే, తను సాక్రిఫైస్ చేసినా తప్పు లేదు, తన ఇష్టం, నా ఇష్టం బై నేను సాక్రిఫైస్ చేసుకుంటా. సమాజంలో కొన్నిసార్లు మన సమాజంలో ఎలా బ్రతుకుతాం, అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతాం. అడ్జస్ట్ అయితే నువ్వు మనిషివి కాదు బ్రతకలేవంటే లాక్ కొట్టాలి. అడ్జస్ట్ అయ్యేవాడు కూడా ఉండాలి ప్రపంచంలో. అడ్జస్ట్ అయ్యేవాడు ఉన్నందుకే చాలా చాలా కాపురాలు ఇప్పటికీ నిలబడుతూ ఉన్నాయి. చాలామంది, చాలా రిలేషన్స్, చాలామంది కుటుంబాలు ఇవన్నీ కలిసి ఉన్నాయంటేనే అడ్జస్ట్మెంట్స్, సాక్రిఫైసెస్. కాబట్టి సాక్రిఫైస్ చేయడం చాలా గొప్ప విషయం. అబ్బో నేను సాక్రిఫైస్ చేయను, నేను ఎలా పోరాడతానని నోరించుకుని పడిపోవడం కంటే సాక్రిఫైస్ చేసేవాడే గొప్పవాడు. సో మణికంఠ సాక్రిఫైస్ చేయడం గొప్ప విషయం నిజంగా. సొసైటీలో మనిషి ఎలా ఉంటాడో అలా ప్రూవ్ చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మాట మార్చకూడదు, ఒక మాట మీద ఉండాలి. నేను సాక్రిఫైస్ చేశాను అవును అని చెప్పగలగాలి. బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ డబుల్ గేమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను సాక్రిఫైస్ చేయలేదని కాసేపు అంటాడు, వాళ్ళే నన్ను తోసేశారు అంటాడు, వాళ్ళు తోసేద్దామని అనుకుంటున్నారని నేను వచ్చేస్తున్నాను అంటాడు. ఇంకొక మాట ఏమంటాడంటే నా క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, నేను రాకపోతే నిఖిల్ బయటికి వెళ్ళిపోతాడని కాసేపు అంటాడు. రకరకాల పాయింట్లు మెన్షన్ చేస్తున్నాడు. సో క్లారిటీ లేదు అని చెప్తున్నాడు, కానీ క్లారిటీ లేదు కాదు, ఏదో చెప్దాం, అబద్ధం చెప్దామనే ఇంటెన్షన్ వల్ల వస్తున్న లోపాలన్నమాట ఇవన్నీ. ఒక అబద్ధం చెప్దామనే ఇంటెన్షన్ మనిషిలో ఉండకూడదు. సో తను అబద్ధం ఏదో ఒకటి చెప్దామని చెప్పి డిఫెండ్ చేసుకోవాలి. తను ఏం చేసినా, తప్పు చెప్పేసినా డిఫెండ్ చేసేసుకోవాలి. కాబట్టి దాన్ని కొన్నిసార్లు తప్పు ఒప్పేసుకుంటే పోద్ది, ఒక్క మాటతో పోయేదాన్ని సాగదీసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. బికాజ్ సోనియా విషయంలో అది క్లియర్గా ఎవిడెంట్ చేసాం మనం, చాలా మనందరం ప్రత్యక్ష సాక్షులం. సోనియా ఆకుల విషయంలో ఆవిడ ఆ ఒక్కరోజు విష్ణుప్రియతో నాకు అడల్టరేటెడ్ అని అన్నందుకు సారీ ఫ్లోలో వచ్చిందని చెప్పేసి ఉన్నా, లేదు అడల్టరేటెడ్ కంటే ముందే నిఖిల్ గురించి రిలేషన్ గురించి అడిగినప్పుడు ఫ్రెండ్స్ అనో ఏదో మాట చెప్పేసిన అప్పుడే కట్ అయిపోయేది. సోనియా ఆకుల మీద నెగిటివ్ ఇంప్రెషన్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది, పునాది అక్కడే పడింది. సో ఆ పునాది అయితే పడకపోయి ఉండేది, మరి తర్వాత ఎప్పుడు పడేదో మనకైతే తెలియదు. కానీ ఈవెన్ సోనియా ఫస్ట్ నుంచి ఏకుకి మేకు సంథింగ్ ఏదో అంటారు కదా, ప్రతి ఒక్కరి పేక మీద కత్తిలాగే కనిపించింది, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ తప్పుల్ని ఎత్తి చూపుతూ అలాగే కనిపించింది. బట్ సోనియా ఆకుల మీద నెగిటివ్ ఇంప్రెషన్ అప్పటిదాకా స్టార్ట్ అవ్వలేదు. బాబు ఇవి చాలా సాలిడ్, ఇవి చాలా డేంజర్ అని భయపడ్డాం తప్ప ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మణికంఠ కూడా, నాగమణికంఠ కూడా విషయాన్ని ఇంకా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు, ఏదైనా తప్పు చేసినా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఈరోజు ఇంకో డిఫెండ్ గురించి మాట్లాడాలి. సో నాగమణికంఠ మీద అందరూ పడ్డారనమాట, తను ఇంకా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు. అది మానేస్తే నాగమణికంఠ బెటర్. బట్ ఏంటంటే చాలామంది నాగమణికంఠని పాపం అందరూ టార్గెట్ చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఓటింగ్స్ మీద పెంచుతున్నారు. అది మరి అంతే, ఇంకా మనం ఏం చేయలేం. సింపతికి ఉన్న విలువ స్ట్రెంగ్త్కి ఇంటెలిజెన్స్కి లేదేమో మేబీ, ఆ ఎమోషన్స్కి ఆ సింపతికి ఉన్న వాల్యూ. సో ప్రేరణ మణికంఠని ఏమని నామినేట్ చేసిందంటే, నువ్వు నిఖిల్ నువ్వు నిఖిల్ ఎందుకు తనంతట తను సాక్రిఫైస్ చేసుకుంటాడని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పి నామినేట్ చేసిందనమాట. నిఖిల్ని ఒకసారి అడిగాడంట మణికంఠ, ఎరా నువ్వు కానీ బయటికి వెళ్తావంటే నిఖిల్ నవ్వి ఇలా బుర్ర ఇలా దించాడంట. దానికి నేను వెళ్తాను అని నిఖిల్ అన్నట్టు మణికంఠ ఫీల్ అయ్యాడు. నాకు తెలిసి ఒకవేళ నిఖిల్కి వదిలేసి ఉంటే నిఖిల్ ఖచ్చితంగా వెళ్ళేవాడు కాదు, వదిలి సాక్రిఫైస్ చేసి మీరు ఆడండి అని ఖచ్చితంగా అన్నాడు. కాబట్టి ఈయన తప్పు అనమాట, నాగమణికంఠ తప్పుగా ఆలోచించాడు, ఎక్కువ ఊహించేసుకున్నాడు మేబీ అక్కడ. బట్ బయటకు వచ్చి దాన్ని ఓవర్ డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. దాని గురించే ప్రేరణ చాలా క్లియర్గా, చీఫ్ వర్క్ని నువ్వు ఎందుకు ఈజీ చేస్తున్నావు, ఒకవేళ నువ్వు గనక నేను సాక్రిఫైస్ చేసుకోను అంటే చీఫ్ బయటపడేవాడు కదా.
చీఫ్ నిన్నే బయటకు తీసేవాడు. అప్పుడు చీఫ్ ఇంటెన్షన్స్ బయటపడేవి. నాగమణికంట నువ్వు అడగాలి, ఎందుకు నన్ను బయటకు తీసేశారని. అప్పుడు అడిగితే చీఫ్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు మనకు తెలుస్తుంది. నువ్వు చీఫ్కి కష్టం అవుతుందని చెప్పి నువ్వే ముందు బయటికి వెళ్ళిపోయి వాలంటరీగా వాళ్ళందరినీ హీరోలను చేసి ఈరోజు నువ్వు కదా నామినేట్ చేయించుకునేది. సో దాని గురించి చాలా స్ట్రైట్గా చెప్పింది. నాగమణికంట మిగిలిన అందరూ ఎంతమంది దాని ఆ పాయింట్పై 5గురు నామినేట్ చేశారు. ఎవరు నామినేట్ చేసినా నాగమణికంట అసలు డిఫెండ్ చేసుకుంటూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, వాదిస్తూనే ఉన్నాడు. బట్ ప్రేరణ మాట్లాడినప్పుడు మాత్రం నాగమణికంట నోట మాట లేదు. వెంటనే నోరు మూసుకుని కరెక్ట్ ప్రేరణ అని చెప్పి నోరు మూసుకున్నాడు అనమాట. అంటే మనం ఒక ఐ మీన్ కొంచెం మూర్ఖులు కూడా ఉంటారు, కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాంటి రకరకాల పీపుల్ ఉంటారు. ఐ మీన్ మణికంఠ గురించి నేను మాట్లాడట్లేదు కానీ రకరకాల పీపుల్ని మనం చూస్తూ ఉంటాం. బట్ ఎవరిని చూసినా ఎవరితో ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. సో ఈరోజు ప్రేరణ మణికంఠకి అలా చెప్పిందనమాట. అండ్ కమింగ్ టు పృథ్వీ కూడా నామినేషన్స్లో బాగా ఇంటెలిజెంట్ అయిపోయాడు. పృథ్వీ కూడా మణికంఠని నామినేట్ చేశాడు. ఎలా అంటే సో సేమ్ పాయింట్, వాడు అవుతాడు, వాడు నిఖిల్ తనకు తను సాక్రిఫైస్ చేస్తాడు, నామినేట్ చేసుకుంటాడని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు చేసి ఏదైనా తప్పు చేసి కూడా దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మ్యానిపులేట్ చేద్దామని చూస్తున్నావు, మాటలు మార్చి. నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పేసుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వే సాక్రిఫైస్ చేసావు, నా కళ్ళు ఎదురుకుండా నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నేను చేయలేదని చెప్తున్నావు. ఇప్పుడు మళ్ళీ పక్కకు వచ్చి నా ఇంటెన్షన్ ఇది, క్లాన్ ఇది అని చెప్పి రకరకాలుగా దాన్ని డ్రాగ్ చేస్తూ మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నావు. సో నువ్వు నాకు ఫేక్ అనిపిస్తుంది, నాకు మ్యానిపులేటర్ అనిపిస్తుంది అని చెప్పి చెప్పాడనమాట. చెప్పి సో పృథ్వీ అయితే మన నాగమణికంటని నామినేట్ చేశాడు. సో పృథ్వీ ఒకప్పుడు అగ్రెసివ్గా ఉండేవాడు. ఐ మీన్ గొడవకి వెళ్ళిపోయి కొట్లాడి ఇలా ఉండేవాడు. బట్ నిన్న నామినేషన్స్లో ఐ మీన్ మొన్నటి నుంచి ఆ అగ్రెషన్ గురించి కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు లాస్ట్ వీక్ నుంచి. సో ఈ వీక్ ఏం చేశాడంటే నాగమణికంటని నామినేట్ చేస్తూ నాగమణికంటని రెచ్చగొట్టాడు. మనోడు అస్సలు రెచ్చిపోకుండా నవ్వుతూ నాగమణికంటని రెచ్చగొట్టాడు. నాగమణికంట నన్ను రెచ్చగొట్టకు, నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తున్నావు అని చెప్పి నాగమణికంట అన్నాడు అనమాట. ఆ ట్రిగ్గర్ అయితే రెచ్చిపోతే ఏం చేస్తావు రా అని చెప్పి నిఖిల్ వీళ్ళు కొంచెం ఫన్ చేశారనమాట. ఐ మీన్ బికాజ్ ఎందుకంటే నాగమణికంట అలాంటి వాడే కాబట్టి. ఈవెన్ వేరే పర్సన్ మీద అలాంటి ఫన్ చేస్తే తప్పు, ఒక వ్యక్తిని చులకన చేసినట్టు. బట్ నాగమణికంట కూడా అలాగే. ఈవెన్ సీత పాయింట్ చెప్తుంటే నిఖిల్కి నువ్వు ఇలా అన్నావు అని సీత పాయింట్ చెప్తుంటే కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ని నువ్వు చూపించుకో అని చెప్పి కొంచెం హడావుడి ఓవర్ చేస్తాడనమాట. సో ఆ ఓవర్ చేసినప్పుడు అలాంటి వ్యక్తులకి అవతల వాళ్ళు కూడా ఓవరే చేయాలి. సో పృథ్వీ అయితే కరెక్ట్గా నామినేట్ చేశాడు ఈరోజు. బాగా ట్రిగ్గర్ చేశాడు, బాగా ఓవర్ చేశాడు. పృథ్వీ కూడా చేయడమే మంచిది నాగమణికంటకి. బికాజ్ నాగమణికంట ఎన్నాళ్ళైనా కూడా తను చెప్పే పాయింట్స్ తను నిలబడ్డు. మెయిన్ ఇంకా కలవలేదు అంటాడు చాలామందిని, హౌస్లో నువ్వు ఇంకా కలవట్లేదు అంటాడు. నాగమణికంటని ఇంత బాగా అందరూ ట్రీట్ చేసి ఎత్తుకుని జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎత్తుకుని డ్యాన్స్లు వేసి అందరూ మేము ఉన్నామన్నట్టు మాట్లాడుతున్నా కూడా నాగమణికంట ఇంకా ఎవరితో కలవడు. అందరూ కూర్చుంటే ఒక్కడే వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. అంటే మరి ఏంటో మరి నాకైతే అర్థం కాదు. అండ్ నాగమణికంట అండ్ యష్మి ఆ గొడవ ఇప్పటికీ ఇంకా అది ఒక కోల్డ్ వార్ అని ఎవరో మెన్షన్ చేశారనమాట నిన్న నామినేషన్స్లో. అలా జరుగుతూనే ఉంది. సో నాగమణికంట నిన్న యష్మిని చేశాడు, నామినేట్ చేశాడు. ఎలా అంటే యష్మిని మొన్న నాగార్జున గారు గడ్డి పెట్టారు కదా మొన్న కనిపించినప్పుడు, యష్మికి విష్ణుప్రియ ఏమో నిఖిల్ని తిట్టింది. గాజులు దొడుక్కుని బొట్టు పెట్టుకోవాలి తను ఇంకా అని చెప్పి నిఖిల్ని అంది. సో యష్మి ఏమైందంటే మొన్న మగాల్ని నలుగురినే లెక్కేస్తున్నారు, నాగమణికంటని లెక్కేయట్లేదా అంటే ఏదో యష్మి కూడా నోరు జారింది. సో దాని గురించి మెన్షన్ చేస్తూ నాగమణికంట అన్నాడు అనమాట. దానికి యష్మి వెంటనే క్లారిటీ ఇచ్చింది. నేను ఆ రోజు నాకు ఇంటెన్షన్ తెలియదు, అప్పుడు అడిగాను చాలామందిని, నా వల్ల కాదు అని చెప్పి కూడా చెప్పారు. నాగమణికంట ఏమన్నా నా వల్ల హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడా అంటే నీ వల్ల కాదు అని చెప్పి పృథ్వీ చెప్పాడు. సో నేను క్లారిటీ కోసం అడిగాను, నాకు అప్పుడే క్లారిటీ ఉంటే నేను అప్పుడే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పేదాన్ని. నిన్న వీడియో చూపించిన తర్వాత నాగార్జున గారు నాకు తప్పు అనిపించింది, ఇమీడియట్గా నీకు సారీ చెప్పాను అని చెప్పింది అనమాట. సో దానికి నాగమణికంట లాజిక్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత రియలైజ్ అవ్వకూడదురా, వీడియో చూడకముందే రియలైజ్ అవ్వాలంట. ఇప్పుడు ఇదే నాగమణికంట నేను క్వశ్చన్ చేస్తున్నాను. మనోడు యష్మిని వెళ్ళిపోయి 3-4 టైమ్స్ వెనక నుంచి హగ్ చేసేసుకుంటా ఉన్నాడు. ఆమె ఇబ్బంది పడుతూ ఉంది, ఆమె తర్వాత వేరే వాళ్ళతో షేర్ చేసుకుంది. అప్పుడు నాగమణికంటకి అర్థం అవ్వాలి కదా, ఈమె ఇన్నిసార్లు హగ్ చేసుకుంటున్నా, వదిలేయి మణికంట అని అంటున్నా. వెనకాల నుంచి హగ్ చేసుకుని అరే నీకేం కావాలి చెప్పు, నేను ఏమన్నా తీసుకురానా అని చెప్పి వెనక నుంచి వచ్చి హగ్ చేసేసుకుంటుంటే ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందో లేదో మనోడు రియలైజ్ అవ్వాలి కదా. అది రియలైజ్ అవ్వకుండా వీడియో చూపించిన తర్వాత రియలైజ్ అయ్యాడు. ఓకే పోనీ అది కూడా బాగానే ఉంది. వీడియో చూసిన తర్వాత కూడా డిఫెండ్ చేసుకున్నాడు నాగార్జున గారి దగ్గర. నేను నా పర్సనల్ స్పేస్ ఏంటో చూసుకోవాలి, నా బౌండరీస్ ఏంటో నేను చూసుకోవాలంట. నీ బౌండరీస్ కాదు, అక్కడ అమ్మాయిల బౌండరీస్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు మనల్ని ఎంతవరకు రాణిస్తే అంతవరకు వెళ్ళాలి.
నీ బౌండరీ నువ్వు సెట్ చేసుకుని ఉండడం కాదు. అక్కడ నువ్వు అమ్మాయి బౌండరీ క్రాస్ చేసావు, నీ బౌండరీస్ ఏమి నువ్వు క్రాస్ చేసుకోలేదు, నీకేం బౌండరీస్ లేవు. నువ్వు ఒక అమ్మాయి బౌండరీస్ క్రాస్ చేసి కావాలని వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకున్నావు. ఈవెన్ నువ్వు స్టార్టింగ్లో కూడా మణికంఠ స్టార్టింగ్లో కూడా యష్మిని విషయంలో కొంచెం ట్రై చేశాడు. యష్మి కూడా అడిగిందంట ఒక పాయింట్, బయటకు వచ్చిన తర్వాత ఆర్జే భాష ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉన్నాడు ఏంటంటే ప్రేమిస్తున్నాను అన్నట్టు కొంచెం మాట్లాడాడంట నాగమణికంట. దానికి యష్మి ఏం చెప్పిందంటే ఐ మీన్ నీకు పెళ్ళయింది కదరా అంటే అది అదే ఇది ఇదే అన్నట్టు అన్నాడంట సంథింగ్. సో ఒక ఇంటర్వ్యూలో నేనైతే చూశాను. సో నాగమణికంటకి అయితే యష్మి మీద స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుసు, కొంచెం ఆ విధంగా నడిచేది కూడా. ఈవెన్ మనోడు ఫ్లర్ట్ చేస్తూ సైలెంట్గా ఉండేవాడు. బట్ సడన్గా ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ యష్మి ఇబ్బంది పడింది అనే విషయం నాగార్జున గారు పర్సనల్గా పిలిచి చెప్పిన తర్వాత, వీడియో చూపించిన తర్వాత నాగమణికంట ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి యష్మితో దూరంగా ఉంటున్నాడు నిజంగా. సో బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్లో నువ్వు వీడియో చూసి రియలైజ్ అవ్వడం కాదు, వీడియో చూడకముందే రియలైజ్ అవ్వాలి, నీ తప్పును నువ్వు తెలుసుకోవాలి అంటే తప్పు. నువ్వు యష్మి విషయంలో క్లియర్గా ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందో లేదో తెలియకుండా వెళ్ళి హగ్గులు చేసేసుకుని ఆ అమ్మాయి ఇబ్బంది పడిన విషయాన్ని నువ్వు వీడియో చూపించిన తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఏదో తప్పు లేదు అన్నట్టు డిఫెండ్ చేసుకుంటున్నావు. అప్పుడు నువ్వు అలాంటివి నువ్వు ఒక అమ్మాయిని నార్మల్గా నీ తప్పు ముందే తెలుసుకోవాలని డిఫెండ్ ఎలా చేసేస్తావు? వీడియో చూడకముందే డిఫెండ్ తప్పు తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలని. తప్పది. నాగమణికంట విషయంలో నేను అందుకే ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. బికాజ్ నాగమణికంట నిజంగా ఫ్లిప్ అవుతాడు, ఫ్లిప్పర్, నిజంగా ఫ్లిప్ అవుతూనే ఉంటాడు. తన మాటలు ఒక స్టాండ్ ఉండదు, నిజాయితీగా ఉండడు. ఇన్నాళ్ళ తర్వాత కూడా హౌస్లో ఒక్కరు నాగమణికంటని నువ్వు చాలా జెన్యూన్ నాగమణికంట, నీలాంటి పర్సన్ని నేను చూడలేదు, నువ్వు రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తావు, నువ్వు ఒక్క మనిషి కూడా చెప్పలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు నాగమణికంట నిజంగా అంత ఐ మీన్ ఒకే మాట మీద నిలబడే వ్యక్తి, స్టాండ్ అయ్యే వ్యక్తి. బట్ ఏమైందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంతమంది నామినేషన్స్ మణికంఠ మీద పడేసరికి నిన్న 0 అనేసరికి అందరూ 0 అని గుద్దేశారు మొహం మీద. నాగార్జున గారి ముందు జైల్లో వేశారు, నిన్నేమో అందరూ నామినేట్ చేశారు. దీనివల్ల ఏంటంటే హౌస్ బయట ఆడియన్స్ దృష్టిలో నాగమణికంట హీరో అయిపోతున్నాడు. బట్ నాగమణికంట హీరో కాదు. ఇప్పుడు ఎవరో పాపం అన్యాయం జరుగుతుందని చెప్పి అర్హత లేని వాడిని మనం రాజు కింద కూర్చోబెట్టలేం కదా. పాపం వీడు అన్యాయం అయిపోయాడు, వీడికి ఒక 100 రూపాయలు వీడి జేబులో ఉండేవి పడిపోయి దొబ్బేశారు కొంతమంది అని చెప్పి ఆ 100 రూపాయలు వచ్చేటోటికి పాపం 100 రూపాయలు దొబ్బేశారంటే ఆ 100 రూపాయలు తెచ్చి ఇవ్వాలి. వాళ్ళని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించి ఆ 100 రూపాయలు తెచ్చి ఇవ్వాలి. అంతేగాని 100 రూపాయలు పోయినాయి వీడి దగ్గర అని చెప్పి వాడిని రాజు కింద కూర్చోబెట్టేస్తే తప్పు కదా. నాగమణికంట నా దృష్టిలో అయితే టైటిల్ విన్నర్ మెటీరియల్ అయితే కాదు. బట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు కింద కమెంట్స్ కొంతమంది విన్నింగ్ మెటీరియల్ నాగమణికంటే టైటిల్ విన్నర్ అని చెప్పి కమెంట్స్ చేస్తున్నారు. అది మీ విజ్ఞతే. బికాజ్ ఒక విన్నర్ అర్హత ఉన్నవాడిని మాత్రమే విన్నర్ చేయాలి. బట్ అన్యాయం జరిగేవాడిని మనం జస్ట్ పుష్ చేయాలంతే. కొంచెం అబ్బో ముందుకు వెళ్ళాలి, పాపం వీడిని సపోర్ట్ చేద్దాం అనేది వేరు. బట్ వీడు విన్నర్ మెటీరియల్ టాప్ 5లో ఉండాలి, వీడు సూపర్ అంటే ఏంటి సూపరు? ఏ విషయంలో సూపరు? ఫ్లిప్ అయ్యేవాడా? మాట మీద నిలబడకుండా నిలకడ లేకుండా 4 నాలుకలు పెట్టుకుని ఒకరి దగ్గర ఒక మాట మాట్లాడేవాడా? ఎదురుగుండా తప్పు చేసినా సరే ఒప్పుకోకుండా డిఫెండ్ చేసేవాడా? ఇలాంటి వాళ్ళని మన సొసైటీలో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయం. నిజంగా ఒక మనిషి అలా ఉండి సొసైటీలో మాట్లాడుతూ ఉంటే మనం యాక్సెప్ట్ చేయం. సేమ్ టు సేమ్ బిగ్ బాస్ హౌస్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి అదే పెద్ద సొసైటీ, వాళ్ళకున్న 10 మంది 11 మంది మనుషులే వాళ్ళ సొసైటీ పీపుల్. సో అందులో ఒక్కరైనా నాగమణికంట నువ్వు తోపయ్యా అని చెప్పి వచ్చి హక్ చేసుకుని నువ్వు మాట మీద నిలబడతావయ్యా, నువ్వు సూపర్ అయ్యా అని అన్న వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? నువ్వు రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తావని చెప్పి నాగమణికంట నా బెస్ట్ ఫ్రెండ్, నా కోసం ఏమైనా చేస్తాడు, ఒక్కడైనా అన్నాడా మాట? బికాజ్ సొసైటీలో ఇలాంటి మనుషుల్ని మనం అయితే యాక్సెప్ట్ చేయం. బిగ్ బాస్లో మాత్రం అన్యాయం జరిగిపోతుందని మనం ఫీల్ అయిపోయి ఓటింగ్స్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన అమాయకత్వం అని నాదైతే ఫీలింగ్. సో నిన్నైతే ప్రేరణ చాలా క్లియర్గా లాజికల్గా మాట్లాడింది. అండ్ పృథ్వీ నామినేటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా మారాయి, చాలా బాగా నామినేట్ చేస్తున్నాడు పృథ్వీ నామినేట్ చేసే తీరు కూడా. బట్ పృథ్వీ నామినేట్ చేస్తే ఏదన్నా అంటే విష్ణుప్రియ అని నవ్వేస్తుంది అనమాట. ఓవర్ అతి చేయకూడదు. ఎప్పుడన్నా అతి చేసినట్టు అనిపించింది నాకు కొంచెం. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఓకే, అది మీరు పర్సనల్గా చూపించుకోండి. పక్కోడిని నామినేట్ చేసేటప్పుడు అని అరవడం చాలా తప్పు. విష్ణుప్రియకి కూడా నాకు నచ్చలేదు ఆ థింగ్స్లో. కొన్ని థింగ్స్ ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళు ఎవరెవరంటే ఇప్పుడు ప్రేరణ అఫ్కోర్స్ సూపర్ నామినేషన్స్ చేసింది, పృథ్వీ కూడా చాలా అద్భుతంగా నామినేట్ చేశాడు. యష్మి కొంచెం రివెంజ్ నామినేషన్స్ చేస్తుంది, బట్ తప్పులేదు. ఒకరు మన మీద పడిపోతున్నప్పుడు మనం రివెంజ్ తీర్చుకోవాలి, అది తప్పేం లేదు నా దృష్టిలో. సో యష్మి కూడా ఓకే, అండ్ నబీల్ వీళ్ళందరూ ఓకే. సో నిన్న ఎక్కువ మంది మీద పడిపోయింది నాగమణికంట, తర్వాత నైనిక మీద పడ్డారనమాట. నైనిక కొంచెం ఆట తగ్గిందని, నిజంగానే ఆమె ఆట తగ్గింది, ఏమైనా మారితే బెటర్. సో నేను నామినేట్ అయింది ఎవరెవరంటే
నిఖిల్ చీఫ్ అయినప్పటికీ అందరినీ నిఖిల్ సీత చీఫ్స్ కాబట్టి వాళ్ళని ఎవరు నామినేట్ చేయలేదు. బట్ బిగ్ బాస్ లాస్ట్లో మెజారిటీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో సపోర్ట్ చేసి మీరు ఒకరిని నామినేట్ చేయండి, ఒకరిని సేవ్ చేయండి అని చెప్పారు ఇద్దరు చీఫ్స్లో. సో అందరూ నిఖిల్ని సీతని సేవ్ చేయాలని 6 సీత క్లాన్ అంతా సీతని సేవ్ చేద్దామని అనుకున్నారు. సో నిఖిల్ క్లాన్లో మాత్రం నిఖిల్ని సేవ్ చేద్దామని అనుకున్నారు. సో ఏమైందంటే నిఖిల్ని తీసుకెళ్ళి నామినేట్ చేశారు. సో నేను నామినేట్ అయిన పీపుల్ ఎవరంటే నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నబీల్, నాగమణికంట, ఆదిత్యం. సో ఇందులో ఎవరెవరు సేవ్ అవుతారంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు నిఖిల్ అండ్ విష్ణుప్రియ హ్యూజ్ ఫ్యాన్ బేస్. వాళ్ళు ఎలాగో ముందుగా ప్రీ ఎస్టాబ్లిష్డ్ ముందుగానే వాళ్ళకు ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్. సో వాళ్ళైతే ఖచ్చితంగా సేఫ్ అవుతారని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ నబీల్ ఓటింగ్ ఈ మధ్య నబీల్ హీరో రేస్లోకి వచ్చాడు. నబీల్ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడనే మాట అయితే బయట వినిపిస్తుంది. చాలా ఓటింగ్స్లో అయితే దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి విష్ణుప్రియ, నిఖిల్, నబీల్ ఖచ్చితంగా సేవ్ అవుతారు, రాసి పెట్టుకోండి. బట్ నైనిక, నాగమణికంట, ఆదిత్యం వీళ్ళ ముగ్గురులోనే ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దట్టు నాగార్జున గారు ఒక మాట చెప్పారు, మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఈరోజు నైట్ కాకుండా రేపు కానీ ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు ఈవినింగ్ ఒకరు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా. అది ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు. సో మీ ఓటింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో నాకు తెలిసి నైనిక, నాగమణికంట, ఆదిత్యం వీళ్ళ ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా ఈరోజు నైట్ ఆర్ రేపు నైట్ ఎలిమినేట్ అవుతారు. సో రేపు నైట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు రేపు నైటే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు కాబట్టి మీరు ఈరోజు ఓటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న ఓటింగ్స్ కొంతమంది వేసే ఉంటారు, ఈరోజు ఓటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ ఓటు వేయండి. సో నా ఉద్దేశంలో అయితే ఎక్కువగా ఆదిత్య ఓం మీద నేను అనుకుంటున్నాను ఆదిత్య ఓం కొంచెం ఎక్కువ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నైనికా కూడా కొంచెం ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంది. సో బట్ నాగమణికంటే అయితే సింపతి మీద అందరూ మీద పడ్డారనే కాన్సెప్ట్లో గెలిచే ఛాన్స్ కొంచెం సేఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటు వేయండి, సేవ్ చేయండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంది అని నాగార్జున గారు క్లియర్గా చెప్పారు. రేపు ఈవినింగ్ ఎల్లుండి మనం మాట్లాడుకోబోతాం అనమాట ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మిడ్ వీక్లో అని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.